ఇటువంటి పుస్తకాలు ప్రతి వారి చేత చదివించాలి. ఇవాళ కనుక రైతులు, రైతాంగం, వ్యవసాయం ప్రాఫిటబుల్గా ఉండాలంటే దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ అదర్ దాన్ సస్టైనబుల్ ఫార్మింగ్. మన నేలలు బతకకపోతే మనం బతకం, అది కామన్. కానీ నేలలు బతికించటం ఆ పూర్ ఫార్మర్ ఒక్కరిదే రెస్పాన్సిబిలిటీనా, లేదంటే నేషన్ యాజ్ అ హోల్ రెస్పాన్సిబిలిటీ అనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ విచ్ ఎవ్రీవన్ హ్యాస్ టు ఆన్సర్. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనకి సారవంతమైన నేలను పెంచడానికి అనేది ఒక్క ఫార్మర్ చేస్తే కుదరదండి. ఒక ఫార్మర్ సంఘటితంగా చేయాలి. ఒక ఎకరంలో 1 టన్ను నుండి 100 టన్నుల మట్టిని కదిలిస్తుంది వానపం. అంటే అంత పని చేస్తుంది. పశుగ్రాసం ఉత్పత్తి పెంచాలి, పశువుల సంఖ్యను పెంచాలి. ఈ ఈ ఈ కంపోస్టింగ్ కానీ, ఈ వెర్మి కంపోస్టింగ్ కానీ ఇట్లాంటి వాటిని డెవలప్ చేయాలి. వెంకటేశ్వర గారి స్వాగత ఉపన్యాసంతో కార్యక్రమం ప్రారంభించారు. మన భూమి బాగుంటేనే మనకి మంచి పంటలు వస్తాయి. మన పంటలు బాగుంటేనే మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాము. మన దేశం జనాభా కూడా మంచి ఆరోగ్యవంతులు అవడానికి భూమి ప్రధానమైనది. కాబట్టి ఆ భూమి మీద ఎక్కువ దృష్టి పెట్టమని రైతులు కూడా కోరుతున్నాం. ఎందుకంటే సాయిల్ టెస్ట్ అనేది చాలా ప్రధానమైనది. కాబట్టి ఆ సాయిల్ టెస్ట్ చేసుకోవడానికి, ఎందుకంటే మనం అందరం కూడా రైతులు ఎవరైతే చేస్తున్నారో మిర్చి పండితే మిర్చి, లేదంటే కాటన్ అంటే కాటన్, అట్లా మిశ్రమ పంటలు లేకుండా ఏకవిధాన పంటలు కూడా చేస్తూ ఉండటం వల్ల విపరీతమైన ఫర్టిలైజర్స్ వాడటం, పెస్టిసైడ్స్ వాడటం వల్ల కూడా భూమిలో సూక్ష్మజీవులు కూడా చనిపోవటం, దానివల్ల కూడా మనం ఎక్కడ కూడా నీటి వనరులు కూడా ఇంకింపు చేసుకునే పరిస్థితి లేకుండా ఉంది. అందువల్ల సాధ్యమైనంత వరకు ఈ విధానాలను కనుక మనం ప్రోత్సహించి ముందు, ఎందుకంటే దీన్ని ఒక ప్రణాళిక కావాలి. భూమే భవిష్యత్తులో మనకి ఆస్తి, నిజం చెప్పాలంటే. ఎందుకంటే మన జనాభా పెరుగుతూ ఉంది కానీ భూమి పెరగదు. ఇప్పుడు డాక్టర్ సి శ్రీనివాసరావు, అల్లూరి పద్మరాజు, చింతల గోవిందరాజులు, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా పుస్తకావిష్కరణ. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన డాక్టర్ పద్మరాజు గారు మాట్లాడతారు. భూమి గురించి మన శాస్త్రజ్ఞులకి ఎలా తెలుస్తుందో రైతులకు కూడా అంత పరిజ్ఞానం ఉంది. ఇది చెప్పవలసింది ఏంటంటే, ఈ మనిషి జీవితం 100 ఏళ్ళే, మా అయితే 110 ఏళ్ళు. కానీ భూమి జీవితం ఎన్నాళ్ళో తెలియదు. నేల అనండి, భూమి అనండి, కొన్ని లక్షల సంవత్సరాలు పండించుకోవాల్సింది. నాబార్డ్ చైర్మన్గా పనిచేసిన రోజుల్లో కాలికి బలపం కట్టుకొని దేశమంతా తిరిగి పదవి విరమణ చేసినాక కాలికి బలపం కట్టుకొని ప్రపంచం అంతా తిరుగుతున్న గోవిందరాజు గారు ఆయన చూసిన నేలలు, వాటి అనుభవాలు మనకు తెలియజేస్తారు. మనం వీఆర్ లివింగ్ ఇన్ ఏ డైకాటమస్ వరల్డ్. అంటే నాకు తెలిసింది ఏంటంటే, మనం ఒక రకమైన డైనమాలో కొట్టుమిట్టాడుతున్నాం. ఒక పక్కన ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం, ఒక పక్కన చూడక అందరికీ అన్నం పెట్టాలి. ఈ రెండిట్లో ఉన్న ఒక పెద్ద దీంతో చాలా కష్టమైపోతుంది. మనకు ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఉండాలి రాదర్ దెన్ దిస్ థింగ్. ఎందుకంటే మనం ఎక్కడో ఒక నీజర్క్ రియాక్షన్తో కనుక పోతే కనుక కష్టం. కానీ నేను చెప్పేది అంటే, ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఎట్లా అంటే, ఇట్ హ్యాస్ బికమ్ ఏ ఫ్యాడ్. మంచిదే అది, కానీ కెన్ ఇట్ ప్రొడ్యూస్ సో మచ్ ఆఫ్ ఎ ఫుడ్? దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అది కనుక ఫుడ్ మనం ప్రొడ్యూస్ చేయలేనప్పుడు రియల్లీ వాట్ ఆర్ ద ఆల్టర్నేటివ్స్? ఇప్పుడు అందుకని కానీ చూస్తే కానీ నేను అసలు అంటే చెప్పాను అనమాట, ఇట్స్ నాట్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఇట్ ఈస్ ఫార్మింగ్ విత్ ఆర్గానిక్ మ్యాటర్. మన పేరు మార్చాలి అసలు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సాయిల్స్లో కింద పద్మరాజు గారు చెప్పినట్టుగా ఒకప్పుడు యానిమల్స్ ఉండేవి. ఇవాళ అసలు యానిమల్స్ ఎక్కడ ఉన్నాయండి? మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కనుక మీరు కనుక 4 ఆవులు ఉంటే కనుక బీహార్ నుంచి లేబర్ కాదు, ఇక్కడ ఆడవాళ్ళు పనిచేయడం. కాబట్టి అండి అన్ని చోట్ల పశువులు తీసేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి చైనా నుంచి అది ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ నౌ మెనీ టైమ్స్ పీపుల్ సే దట్ చైనా నుంచి వచ్చినాయని దే ఆర్ నాట్ ఆర్గానిక్, దే ఆర్ కెమికల్ కాంపౌండ్స్. వాళ్ళు దానికి రంగు ఇచ్చారు. కాబట్టి ఏంటంటే మనం అసలు ఇవాళ చేయాల్సింది మన నేల కాపాడుకోవాలి. ఇవాళ కనుక రైతులు, రైతాంగం, వ్యవసాయం ప్రాఫిటబుల్గా ఉండాలంటే దేర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ అదర్ దాన్ సస్టైనబుల్ ఫార్మింగ్. ఆ సస్టైనబుల్ ఫార్మింగ్ ఎలా అంటే, 5 ఎకరాలు ఉన్నాడు, 1 ఎకరం వరి, 1 ఎకరం వేరేది, 1 ఎకరం ఇన్సెంట్, దానిలోనే యానిమల్స్ దానిలో పెట్టుకున్నప్పుడే దట్ వ్యవసాయం నడుస్తుంది. అదర్వైజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం చాలా ఇక టూ మచ్ ఆఫ్ ఎ డిపెండెన్స్ ఆన్ కెమికల్ ఫెర్టిలైజర్స్ పడడం జరుగుతుంది. ఇండియాలో కనుక అగ్రికల్చర్ సస్టైనబుల్గా ఉండాలంటే క్రాప్ రెసిడ్యూ, ఎందుకంటే ఇవాళ యానిమల్ టైప్ ఆఫ్ రెసిడ్యూ ఎంతవరకు మనం అంత పోగు చేసి చేస్తామో మనకు తెలియదు. కానీ
క్రాప్ రెసిడ్యూస్ని బర్న్ చేయకుండా కనుక మనం సాయిల్లో కనుక దాన్ని చేయగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ న్యూ టెక్నిక్స్ కూడా వచ్చినాయి అనమాట. అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ సాయిలే కాకుండా కొన్ని మైక్రో న్యూట్రియంట్స్, కొన్ని బయోమ్స్, నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్, కానీ ఇప్పుడు బయోమ్స్ యూసేజ్ చాలా పెరిగింది. ఈ రెండింటిని కనుక యూసేజ్ చేస్తే క్వైట్ ఏ లాట్ ఆఫ్ ఎ ప్రొడక్టివిటీ. మనం రైతులకి నచ్చ చెప్పగలగాలి. అగ్రికల్చరల్ రెసిడ్యూ అసలు ఎంత చిన్నది ఉన్నా కూడా దాన్ని చేయకూడదు. మనం వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద ఫార్మింగ్, సస్టైనబిలిటీ ఆఫ్ ద ఫార్మింగ్ అండ్ రీజనరేటివ్ అగ్రికల్చర్ని కంబైన్ చేయాలంటే కనుక ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ కూడా వారికి ఉన్న క్రాప్ రెసిడ్యూస్ అన్ని ఇందులో ఇన్కార్పొరేట్ చేయడానికి కనుక చేసి, అండ్ ఎట్ ద సేమ్ టైం వారికి ఇట్లా కనుక చేస్తే దేర్ షుడ్ బి సమ్ ఇన్సెంటివ్ ఫర్ హిమ్. రాబోయే రోజుల్లో మనం ఆర్గానిక్ ఫార్మింగ్ లేదంటే ఫార్మింగ్ విత్ ఆర్గానిక్ మ్యాటర్ కనుక ముందుకు తీసుకుపోవాలంటే ఒక ప్రైస్ డిఫరెన్స్ అనేది కూడా ఉండాలి. ఆ ప్రైస్ డిఫరెన్స్తో పాటు ఒక ఇన్సెంటివైజేషన్ ఎట్ సమ్ లెవెల్, ఈ రెండు ఉన్న రోజు డెఫినెట్గా మన నేలలు ఉంటాయి. మన నేలలు బతకకపోతే మనం బతకం, అది కామన్. కానీ నేలలు బతికించటం ఆ పూర్ ఫార్మర్ ఒక్కరిదే రెస్పాన్సిబిలిటీనా లేదంటే నేషన్ యాజ్ అ హోల్ రెస్పాన్సిబిలిటీ అనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ విచ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు ఆన్సర్. డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ డిబేట్. ఫుడ్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ వర్సెస్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద ఫార్మింగ్ అండ్ ద సాయిల్ హెల్త్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ సైలోస్లో ఒక క్వశ్చనబుల్ థింగ్స్, అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి సినర్జైజ్డ్ టు బ్రింగ్ ఇట్ టు ఏ కైండ్ ఆఫ్ ఎ కామన్ ప్లాట్ఫామ్ వేర్ దిస్ 14 crores, 140 million farmers, they are feeding 1,400 million people. కాబట్టి ఈ 140 million farmers if you have to protect, ఒక డైలమా లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ముందు చేస్తారంటే ఇటువంటి పుస్తకాలు ప్రతి వారి చేత చదివించాలి. ఈ పుస్తకాన్ని కొద్దిమేర ప్రూఫ్ చేసి అనేక సలహాలు సూచనలు ఇచ్చిన రామకృష్ణారావు మాట్లాడతారు. గురజాడ అప్పారావు గారు ఇప్పుడు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. అంటే నిర్లక్ష్యానికి గురవుతున్న సమాజాలు, మనుషుల గురించి ఆయన పట్టింపుతో దేశం అంటే మట్టి కాదు మనుషులే అన్నాడు. అంటే మనిషి కేంద్రంగా, మనిషి శ్రమ కేంద్రంగా, ఆ శ్రమకు తగిన ఫలితం దక్కాలని ఎంతోమంది ఆలోచనలు చేశారు. అది ఒక సందర్భం. కానీ ఈ సందర్భంలో దేశం అంటే మట్టి కాదు మనుషులే కాదు, ఆ మనిషి బతుకుండడానికి మట్టి కూడా బతికి ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అనే పరిస్థితికి వచ్చేసింది. ఒక రకంగా మన మట్టి పరిస్థితి ఈరోజు ఐసీయూలో ఉంది. అది వెంటిలేటర్కి ఎక్కి అసలు ప్రాణాలు అయిపోయే వైపు పోతుందా, లేకపోతే దాన్ని మనం ఐసీయూ నుంచి మళ్ళీ జనరల్ కండిషన్లోకి తేవడానికి ప్రయత్నం చేస్తామా అనే సవాలు మన ముందుంది. ఎన్ని ఆస్తులు సంపాదించినా పిల్లలకి ఇచ్చేది ఆరోగ్యకరమైన నేల, ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఇవ్వకపోతే మన అందరి భవిష్యత్తు చాలా ప్రమాదంలో. వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? భవిష్యత్తు మనం ఎటు పోదలుచుకున్నాం? ఏమైనా మిగిల్చి ఉంచుతాం? మనం వీఆర్ జస్ట్ కేర్ టేకర్స్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూమిని పరిరక్షించి సంరక్షించి మన భవిష్యత్ తరాలకి నిన్న మనం స్టాక్ హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు నిన్న భూమి ఏ క్వాలిటీతో ఉందో అదే క్వాలిటీతో మన పిల్లలకి మనం ఇస్తున్నామా? ఇవ్వకపోతే మనది బాధ్యత. ఆ మట్టిలో నీకు కనిపించని కోట్లాది సూక్ష్మజీవులతో పాటు రైతులకు మిత్రులైన వానపాములతో పాటు ఈ పుస్తకంలో అలాంటి చాలా వివరాలు ఉన్నాయి. వానపాముల గురించి ఒక మాట ఉంటుంది ఇందులో. ఒక ఎకరంలో ఒక వానపాములు చేసే పని గురించి, ఒక ఎకరంలో 1 టన్ను నుండి 100 టన్నుల మట్టిని కదిలిస్తుంది వానపాము. అంటే అంత పని చేస్తుంది. వానపామే కదా అని, అందుకే వానపాము రైతు మిత్రులు. అయితే ఈ వానపాములు ఉండడానికి కూడా కండిషన్ ఉందండి. అది సేంద్రీయ నేలలోనే ఉంటుంది. నువ్వు ఎట్టబెడితే అట్లా చేస్తే వానపాములు ఉండవు. సో ఇవన్నీ సైలెంట్ సిగ్నల్స్. మనకి నేల ఏమైపోతుందని చెప్పడానికి ఇవన్నీ మనకి సైలెంట్ సిగ్నల్స్. ఆ సిగ్నల్స్ని మనిషి అయినా భూమి అయినా అన్నీ ఒక లా ఆఫ్ ఎలాస్టిసిటీ గురించి మనం మెకానికల్గా పుస్తకాలు చదువుతున్నాం, కానీ ఏదైనా తెగేదాకా లాగద్దు అనే సామెత ఉంది మనకి. తెగేదాకా లాగద్దు విషయాన్ని. ఇప్పుడు మనం తెగేదాకా లాగితే ఏమవుతుందంటే స్థితిస్థాపకత పోతుంది, మళ్ళీ రివర్ట్ బ్యాక్ కాదు మళ్ళీ. సో ఆ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆ లా ఆఫ్ ఎలాస్టిసిటీని దృష్టిలో పెట్టుకుని ఇనఫ్ ఈజ్ ఇనఫ్. ఇది రైతు ఒక్కరి వ్యవహారం కాదు, మన అందరి వ్యవహారము.
ఒక టీ స్పూన్ మట్టిలో 10 కోట్ల నుంచి 100 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. అంటే ఈ పుస్తకంలోని అనేక ఇలాంటి విలువైన సమాచారం విషయాలు ఉన్నాయి. అయితే ఈ పుస్తకం గురించి కూడా 2 మాటలు చెప్పాలి అంటే, ఇది ఫ్రెడ్రాఫ్ హెరాల్డ్ వానెస్ అనే అమెరికన్ రచయితలు వాళ్ళ దేశానికి సంబంధించిన న్యాయాలను ఉద్దేశించి రాసిందే. కానీ సైన్సు, గతార్కిక నియమాలు అది యూనివర్సల్గా అప్లై అయ్యేవి కాబట్టి మనకి చాలా ఉపయోగపడే పుస్తకం. ఈ సందర్భంగా కిలారు పూర్ణచంద్రరావు గారిని నేను మనసారా అభినందిస్తున్నాను. చాలా మంచి అనువాదం ఇది. హాయిగా చదువుకోవచ్చు. దానికి అగ్రికల్చర్ సైంటిస్టే కానక్కర్లేదు, రైతుల దాకా కూడా ఇది చదువుకోవచ్చు హాయిగా. మన జీవన విధానంలో కానీ ప్రకృతిలో కానీ ఉన్న సూత్రం రీసైక్లింగ్, పునశ్చంక్రమణ. రీసైక్లింగ్ కానిది ఏది కూడా మనం వాడద్దు. నిమిషానికి కాదు, సెకండ్కే ఒక ట్రక్ లోడ్ ప్లాస్టిక్ సముద్రంలో కలిసిపోతుంది. ఏంటి విచ్చలవిడతనం? ఈనాటి ముఖ్య అతిథి ప్రముఖ భూసార శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు, టామ్ డైరెక్టర్ మాట్లాడతారు. భారతదేశంలో మనము ఒక నేల అనేది ఒక దేశీయ సంపద. ఇది అందరికీ తెలుసు. మన తాతలకి, ముత్తాతలకి, తల్లిదండ్రులకి అందరికీ తెలుసు నేల ఆరోగ్యం గురించి. మనం పుస్తకాలు చదువుకొని వాళ్ళకి చెప్పాల్సినంత అవసరం లేదు. కానీ తర్వాత ఏంటంటే ఏం జరిగిందంటే, మన ఆహార భద్రత వల్ల ఫెర్టిలైజర్స్ ఎక్కువేయటం, పురుగు మందులు ఎక్కువేయటం, విత్తనాలు వేరే తీసుకురావటం, దాన్ని పెంచి మనకిప్పుడు భారతదేశంలో మన స్వతంత్రం జస్ట్ 75 సంవత్సరాలు అంటే మనం చాలామంది చూస్తుంటారు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 5 కిలోల ఫెర్టిలైజర్స్ ఉన్నది ఇప్పుడు భారతదేశంలో 156, 160 కిలోలు పర్ హెక్టేర్ మనం ఫెర్టిలైజర్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్ వేస్తున్నాం. అందరికీ తెలుసు మరి ఫెర్టిలైజర్స్ వేస్తే దానివల్ల నష్టమేంది, వాతావరణానికి ఎంత నష్టం, మైక్రోబ్స్ ఎలా చచ్చిపోతున్నాయి, గ్రౌండ్ వాటర్లో నైట్రేట్ పొల్యూషన్ ఎంత అవుతుంది, బ్లూబెర్రీ డిసీజ్ ఎలా వస్తుంది, ఎక్కువ ఫెర్టిలైజర్స్ వేస్తే వాతావరణ మార్పులు ఎట్లా వస్తున్నాయి, ఫెర్టిలైజర్స్ వల్ల నైట్రోజన్ ఫెర్టిలైజర్ యూరియా డిఏపి వేస్తే 35% ఉపయోగించుకుంటుంది, 70% పైకి కిందకి పోతుంది. దానివల్ల నైట్రస్ ఆక్సైడ్ అవుతుంది. దానికి గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంటే వాతావరణ మార్పులకి ఇండికేటర్ 300 రెట్లు కార్బన్ డైఆక్సైడ్ కంటే అధికం. అందరికీ తెలుసు, మనకి ఇక్కడ వక్తలకి తెలుసు, పత్రిక నుంచి వచ్చిన వాళ్ళకి తెలుసు, మన కూర్చున్న వాళ్ళందరికీ తెలుసు. ఒక్కటేంటంటే ముఖ్యంగా భారతదేశంలో ఏంటంటే ఒక నేల ఆరోగ్యం అనేది ఈ ఫుడ్ సెక్యూరిటీ మనకి 50 మిలియన్ టన్నుల ఫుడ్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు దాన్ని పెంచాలి, మనకి ఆహార భద్రత ఉండాలి అనే ఒక దీని ద్వారా మనం ఎందుకెళ్ళాము రకరకాలుగా మనం ముందుకెళ్ళాము. కానీ ఇప్పుడు ఈ తరం వాళ్ళు చాలా ఇవాళ మీటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి గత 30 సంవత్సరాల కంటే 40 సంవత్సరాల కంటే ఈ నేల ఆరోగ్యము, వాతావరణ మార్పులు, ల్యాండ్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే నేల అనేది నేను ముందే చెప్పాను ఒక దేశ సంపద. నేల పోతే ఏమీ ఉండదు. ఆ పాయింట్ నేను ఢిల్లీలో రీసెంట్గా నేల ఆరోగ్యం నుంచి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 2070 కల్లా నెట్ జీరో ఎమిషన్ అంటే భారతదేశంలో కార్బన్ ఆయువులన్నీ జీరో చేయాలనేది ఒక టార్గెట్ పెట్టారు. దాంట్లో నేల బాధ్యత ఎంత ఉందనేది మేము ఒక పాలసీ పేపర్ రాశాం. ఇలాంటి సందర్భంలో నేను డిస్కస్ చేస్తూ శ్రీనివాసరావు 75 సంవత్సరాల ముందు మనము ఆ రాష్ట్రంలో నుంచి బాబు మాకు గింజలు పంపించండి, మాకు ఆహార భద్రత అన్నాము. ఒక షిప్ వస్తే మనం కడుగులు నింపుకున్నాము. సరే ఈ సంవత్సరం ఎంత ఫుడ్ గ్రైన్స్ వచ్చాయనంటే చెప్పాను సార్, చాలా గర్వంగా చెప్పాను సార్. భారతదేశం 340 మిలియన్ టన్నుల ఆహార సీరియల్ అంటే గోధుమలు, వరి, జొన్నలు అన్నీ పండిస్తున్నాయి. 350 మిలియన్ టన్నుల పండ్లు, కూరగాయలు పండిస్తుంది సార్. అండ్ 230 మిలియన్ లీటర్స్ పాలు ఉత్పత్తి చేస్తున్నాం సార్. 109 బిలియన్ల ఎగ్గలు ప్రొడ్యూస్ చేస్తున్నాం సార్. 18 చేసి దీనివల్ల సార్ మనము $60 బిలియన్ ఫుడ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం సార్ అని చెప్పారు గర్వంగా. ఇంకా మా టార్గెట్ 115-120 టన్నులు గత 5-10 సంవత్సరాలు ఉంది. శ్రీనివాసరావు బాగా సంతోషదాయకం. బట్
చేస్తున్నావు సరే, ఏం కోల్పోతున్నాం మనం? నేల ఆరోగ్యం కోల్పోతున్నాం. ముఖ్యమైనది ఇప్పుడు నీళ్ళు వర్షపాతం ఒక సంవత్సరం తక్కువైనా ఇంకో సంవత్సరం వస్తుందండి. ఇప్పుడు ఒక హై ఇంటెన్సిటీ రైన్స్ వచ్చినప్పుడు ముఖ్యంగా నేల, మనందరికీ తెలుసు ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే మొదటి 2-3 సంవత్సరాలు దిగుబడి తగ్గుతుందని. దానికి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మనకి ఎంఎస్పి పెంచాలి. మినిమం సపోర్ట్ ప్రైస్ ఆర్గానిక్ ఇప్పుడు మనకి ఎంత ఫెర్టిలైజర్స్ వేసినా ఎంత కెమికల్ వేసినా సరే దానికి ఎంఎస్పి అనేది మన థ్యాంక్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఈ సంవత్సరం ఎంఎస్పి చాలా పెంచారు. ముఖ్యంగా నూనె గింజలకి ససామంకి 500 రూపాయలు పెంచుతున్నారు. కానీ ఈ పెంచిన ఎంఎస్పి ఆర్గానిక్ ప్రొడక్షన్స్కి వేరే ప్రొడక్షన్స్కి ఒకటే రకం ఉంటే మనం ఎంత చెప్పినా సరే ఫార్మర్స్ ఇన్కమ్ డిఫరెన్స్ తీసుకురాంది మనము ఆర్గానిక్ ఫార్మింగ్, సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ముందుకు తీసుకెళ్ళలేము. ఒకటనేది మనకు ఒక పాలసీ రూపంలో మనం అందరం కలిసి దేశం మొత్తం కూడా ఒక ఆర్గానిక్ ప్రొడక్షన్కి సెపరేట్ ప్రైస్, ప్రీమియం ప్రైస్, దానికే అప్పుడు ఫార్మర్స్కి ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వచ్చిన దాన్ని ఒక పాలసీ రూపంలో ప్రోగ్రాంలో. ఇంకొకటి, ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మనకి సారవంతమైన నేలను పెంచడానికి అనేది ఒక్క ఫార్మర్ చేస్తే కుదరదండి. ఒక ఫార్మర్ సంఘటితంగా చేయాలి. ఎందుకు చేయాలంటే రీసెంట్లీ ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ మన భారతదేశంలో అదివరకు మనకి 10,000 మంది ఎఫ్పిఓస్, ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ కావాలి అని చెప్పారు. ఇప్పుడు మన భారతదేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ ఏంటంటే 60,000 ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ ఉండాలి. ఎందుకు అని అంటే ఈ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఏమన్నా వాళ్ళ రైతులకి ఇన్సెంటివ్ ఇవ్వాలి అని అంటే నేను ఒక్కడిని చేస్తే కుదరదు, నా పక్కతను చేస్తే చేయకపోతే అది అకౌంటింగ్ ఎట్లా చేయాలి, కార్బన్ పెంచిందా తగ్గిందా అనేది మానిటర్ చేయటం అనేది చిన్న కమతాల్లో చాలా కష్టమైంది. అందువల్ల గ్రామంలో ఉన్న 100 మంది 150 మంది ఒక ప్రాక్టీస్ కామన్గా చేస్తే దాన్ని మానిటరింగ్ ఎట్లా చేస్తాము, నేలలో కార్బన్ పెంచడం ఎట్లా, దీన్ని మైక్రోబ్స్ని పెంచితే ఎలా, దానికి ఒక కార్బన్ క్రెడిట్ రూపంలో తీసుకురావడానికి ఇన్సెంటివ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అది రెండో పాయింట్. ఫస్ట్ ఎంఎస్పి, రెండోది గ్రూప్ ఫార్మింగ్, కమాడిటీ ఫార్మింగ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన గోవిందరాజులు గారు చెప్పినట్టు దేశంలో 600 మిలియన్ టన్నుల క్రాప్ రెసిడ్యూ అంటే పంటల అవశేషాలు, దాన్ని దాంట్లో కనీసం సగం 50% వరకు మనం కాల్చేస్తున్నాం. దాన్ని ఒక ప్రోగ్రామ్ రూపంలో, ఇన్సెంటివ్ రూపంలో ఎలా వస్తుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్స్ చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాయి. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంజాబ్ స్టేట్ చూస్తే దాంట్లో ఈ అవశేషాలను తీసుకెళ్ళి ఒక గ్రీన్ ఎనర్జీ అంటే ఒక గ్రీన్ ఎనర్జీని ఎలా తయారు చేస్తూ ఆ వచ్చిన బై ప్రోడక్ట్ని తీసుకెళ్ళి కంపోస్ట్కి చేస్తున్నాం. అంటే క్రాప్ రెసిడ్యూలో 40% కార్బన్ ఉంటుంది. మనం భూమిలో వేస్తే 20% మన నేలకు పోద్ది, నేలకు వస్తుంది, 20% వాతావరణంలో పోద్ది. అలానే మన కొత్త స్కీమ్ ద్వారా బయోఎనర్జీ ప్లాంట్స్ కన్వర్ట్ చేసేసి 20% ఏమో ఎనర్జీకి పోద్ది, మిగతా వచ్చే స్లర్రీ 20%, అంటే మనం టోటల్గా 40% ఉన్న కార్బన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. దాన్ని ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పారు సర్క్యులర్ కార్బన్ ఎకానమీ అని. దానికి చాలా పాలసీ వస్తుంది. పంజాబ్, హర్యానా చాలా చోట్ల ఇది ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. అలానే మనకి ఇంకోటి కూడా అండి, క్రాప్ రెసిడ్యూ బర్నింగ్ అంటే ఒక పంజాబ్, హర్యానా, వెస్ట్రన్ యూపీ వస్తుంది. అన్ని రాష్ట్రాల్లో క్రాప్ రెసిడ్యూ బర్న్ అవుతుంది. ఆంధ్ర, తెలంగాణలో స్పెషల్లీ మన తెలంగాణ స్టేట్లో చాలా వరి పంట పెరుగుతుంది. వరి పంట పెరగటము అంటే గ్రౌండ్ వాటర్ని డిప్లీట్ చేయటం. ఎక్కడ వరి పంట ఉంటే అక్కడ ఫెర్టిలైజర్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ ఎక్కువ ఫెర్టిలైజర్స్ అంటే ఈ కార్బన్ వాయువులు పెరుగుతాయి. దెన్ ఇంకా పంజాబ్ సిచ్యువేషన్ ఇవాళ చూస్తుంది, రేపు మనకి తెలంగాణ అవుతుంది, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ అవుతుంది. అది ముఖ్యంగా ఇంకొక పాయింట్ ఏంటంటే దీనికి బేస్డ్ ఇన్సెంటివ్స్ ఉండాలి. ఫస్ట్ ఎంఎస్పి చెప్పాను, గ్రూప్ ఫార్మింగ్ చెప్పాను, ఆ క్రాప్ రెసిడ్యూ సార్ చెప్పినట్టు అంతా నేలకి. ఇన్ఫ్యాక్ట్ మా స్లోగన్ ఏంటంటే పంట గ్రైన్స్ అంటే గింజలు మనుషులకి, క్రాప్ రెసిడ్యూ అవశేషాలు పశువులకి, నేలకి. అంటే ఎక్కడ అది వేస్ట్ అవ్వకూడదు. లాస్ట్ ఇయర్ పద్మశ్రీ అవార్డు ఇక్కడ కూడా ఉన్నారు. లాస్ట్ ఇయర్ పద్మశ్రీ అవార్డు వచ్చిన రతన్ లాల్ గారు, ఓహయో స్టేట్ యూనివర్సిటీ మన రతన్ లాల్ గారు, ఏ పొలంలో అయితే క్రాప్ రెసిడ్యూ బర్న్ అవుతుందో ఆ లైన్ ఒక డెడ్ సాయిల్ అన్నారు. అంటే డెడ్ సాయిల్ అంటే మనుషులకి, మనందరికీ ఏం కావాలి?
గోధుమ, వరి, జొన్నలు, పప్పు దినుసులు కావాలి. అవి పండాలంటే న్యూట్రియంట్స్ కావాలి. న్యూట్రియంట్స్ అంటే ప్లాంట్ ఫుడ్. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో మొక్క కావాలి. మొక్క ఎంత పండించాలి, 7 టన్నులు పండించాలంటే మీరు 7 టన్నులు పంట అడుగుతుంది మన్ని. నేను 10 టన్నులు పండించాలంటే నాకు ఈ 16 పోషకాలు కావాలి. 16 పోషకాలు మీరు ఎలా ఇస్తారో తెలియదు. సేంద్రియ కార్బన్ ద్వారా ఇస్తారో తెలియదు, లేకపోతే దేని ద్వారా ఇస్తారో నాకు అవి లేదు. ఇదంతా పూర్తి అవ్వదు, నాకు మిలియన్ టన్నులు పండించలేదు. సరే, మనం ఇంత టన్నులు కావాలని మొక్క అడిగింది కాబట్టి మనం ఈ న్యూట్రియంట్స్ వేస్తాం. ఆ మొక్క పీల్చుకోవడానికి ఏం కావాలి అంటే కార్బన్ కావాలి, మైక్రోబ్స్ కావాలి. మైక్రోబ్స్ దేనివల్ల పెరుగుతాయి? వాటి ఫుడ్ ఏంది? కార్బన్ లేని మైక్రోబ్స్ లేని, మైక్రోబ్స్ లేనిది వేసిన న్యూట్రియంట్స్ ఉండవు, న్యూట్రియంట్స్ లేనిది పంట లేదు, పంట లేనిది మన భూమి. సో అందువల్ల ఆ రతన్లాల్ గారు ఎక్కడైతే క్రాప్ రెసిడ్యూ మనం పండిస్తారో అది ఒక డెడ్ సాయిల్, దాని గురించి. కానీ మనందరం ఆలోచించాల్సిందంటే నేల డెడ్ కాదు, దానికి కూడా మనకు మళ్ళీ ఒక లివింగ్ బాడీ. దాన్ని చేయటం అనేది చాలా చాలా ఫ్యూచర్ జనరేషన్కి. మనకి ఇప్పుడు కొద్దిగా రియలైజ్ అవుతున్నాం నేల ఆరోగ్యం ఎలా ఉండాలి అనేది. ఫ్యూచర్లో చాలా 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 ఉంటుంది. ఇంకొక విషయం నేను చెప్పేది ఏంటంటే, మనకి క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు ఎక్కువ రావటం వలన దేశంలో గత 50 సంవత్సరాల్లో వర్షం తగ్గల. సేమ్ ఒక లీటర్ నీళ్ళు అంటే 1000 mm లీటర్ మనకి వర్షం పడుతుంది. కానీ ఏం జరుగుతుంది, మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వారానికి ఒక వర్షం పడేది. ఇప్పుడు ఏంటి, మన హైదరాబాద్లో కానీ, విజయవాడలో కానీ, గుంటూరులో కానీ ఇక్కడ వర్షం 800 mm రైన్ఫాల్ పడిందంటే పడుతుంది సీజన్లో 4 నెలలు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో. ఎట్లా పడుతుంది? 3 వర్షాల్లోనే మొత్తం 800 కురుస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు టాప్ సాయిల్, ఇందాక మన పద్మరాజు గారు చెప్పారు, నేల ఎంత డీప్గా ఉంటే దానికి అంత ఫలసాయం ఉంటుందని, ఎక్కువ మొక్కలు. టాప్ సాయిల్ అంతా కొట్టుకుపోతుంది. ఎక్కడ కొట్టుకుపోతుంది? పొలంలో నుంచి నేలేమో వాగుల్లోకి పోతుంది, వాగుల్లో నుంచి ఏమో కెనాల్స్లోకి పోతుంది, కెనాల్స్లో నుంచి ఇది రివర్స్లోకి పోతుంది, రివర్స్లో నుంచి సముద్రంలో నుంచి నేల తీయలేం కదా. అది పరిస్థితి. ఇది పర్మనెంట్ లాస్ అనమాట. ఒక నేషనల్ ప్రాపర్టీ అనేది ఒక సముద్రంలో కలిస్తే మళ్ళీ ఏం చేస్తుంది, సముద్రంలో మట్టి కలిగితే కార్బన్ డైఆక్సైడ్ ఫిక్సేషన్ కెపాసిటీ తగ్గిపోయి మళ్ళీ వాతావరణ మార్పులు వస్తాయి. ఇవన్నీ సైకిల్ అనమాట. ముఖ్యంగా ఈ పుస్తకం ఈ 4 ఏం చేయాలి, సేంద్రియ కార్బన్, ఇంకొక లాస్ట్ పాయింట్ ఎలా ఆర్గానిక్ ఫార్మింగ్ని, సస్టైనబుల్ అగ్రికల్చర్ పెంచాలి అని అంటే, మనందరం కూడా గోవిందరాజు గారు చెప్పిన ఓవరాల్ వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ, కంట్రీ ఫుడ్ సెక్యూరిటీ గురించి బ్యాలెన్స్ చేస్తూ ఒక రకంగా మాట్లాడాలి. ఏంటి అని అంటే, ఒక గ్రామంలోకి వెళ్ళి వెంటనే మీరు మనకి 2000 ఎకరాలు మా ఊళ్ళో ఉందనుకోండి, నేను పోయి ఒక సాయిల్ శాస్త్రవేత్తగా లేదు 22,000 ఎకరాలు మనం అందరం కలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ కన్వర్ట్ చేద్దామని అట్లా ఉండకూడదు. మన ప్రాసెస్ ఇట్లా ఉండకూడదు. ఎట్లా ఉండాలి అంటే ఒక స్టెప్ బై స్టెప్ ఉండాలి. దేశ భద్రత రీసెంట్గా శ్రీలంక క్రైసిస్ చూసాం. ఎలా ఉండాలి అంటే రైతులకు నమ్మకం కలిగేటట్టు కూడా ఉండాలి. మన ప్రొఫెసర్ రమేష్ చంద్ర నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ ఫార్మర్ మెంబర్ అయి ఉన్నారంటే మనకి ఈజీగా భారతదేశంలో ఎందుకు గోవిందరాజులు గారు చెప్పినట్టు 75 సంవత్సరాల్లో నేల పెరగల, అంటే ల్యాండ్ పెరగల, మన ఫుడ్ ప్రొడక్షన్ పెరిగింది. ఆయన అనేది ఏంటంటే, ఒక 10 మిలియన్ హెక్టేర్స్ని మనం 142 మిలియన్ హెక్టేర్స్ని ఇమీడియట్గా మన ఆర్గానిక్ ఫార్మింగ్ కన్వర్ట్ చేసే పొటెన్షియల్ మన భారతదేశానికి ఉంది. అంటే నా గ్రామంలో 2000 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటే నన్ను ఒక 100 ఎకరాలని టార్గెట్ చేయాలి. దాన్ని ప్రీమియం ప్రైస్కి పెంచి రైతుల సంఘీభావంగా చేసి వాళ్ళకి మార్కెట్స్ బాగా ఇస్తే మిగతా వాళ్ళందరూ నేర్చుకుంటారు. అది ఎలా చేస్తున్నారని ఈ 100 మంది రైతులు చూస్తే అవశేషాలు కాల్చకుండా అన్ని గేదెలు ఏదో ఒకటి తీసుకొచ్చి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ అది అందువల్ల మనం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే పెస్టిసైడ్. మనందరికీ తెలుసు పెస్టిసైడ్స్ వల్ల రోగాలు ఎన్ని వస్తున్నాయో తెలియదు. ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా ఫార్మర్స్ని ఎలా అవాయిడ్ చేయాలంటే, ఫస్ట్ లైన్ ఆఫ్ డేంజర్ ఈజ్ అ పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్, తర్వాత 11 పెస్టిసైడ్ ఇది ఫెర్టిలైజర్స్, తర్వాత ఇంకొక కెమికల్ లోడ్ హెర్బిసైడ్స్ అని ఒక సీక్వెన్స్ ఆఫ్ అవేర్నెస్ తీసుకురావాలి. మొత్తం వేయొద్దంటే అది అసమం అవుతుంది, అది ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం అవుతుంది. మన గోవిందరాజులు గారు చెప్పినట్టు మనం కూడా ఒక స్ట్రాటజీ డెవలప్ చేయాలి. కానీ ఈ స్ట్రాటజీ చేస్తే మనకి 142 మిలియన్ హెక్టేర్స్ ప్రస్తుతం మా రికార్డ్స్ ప్రకారం మన వెంకటేశ్వర గారికి తెలుసు
3 మిలియన్ టన్నుల ఆర్గానిక్ ఫార్మింగ్ ఉందని మా ఎస్టిమేషన్. దాన్ని 14 మిలియన్ టన్నులు ఎట్లా చేయాలి ఈ వచ్చే 10 సంవత్సరాల్లో, దానికి అనుకూలమైన పాలసీస్ని ఎలా తయారు చేయాలి, ప్రోగ్రామ్స్ని ఎలా చేయాలి, ఇన్సెంటివ్స్ని ఎలా చేయాలి, అన్నిటినీ క్రోడీకరించి పాలసీ ఉండాలి, టెక్నాలజీ ఉండాలి, రైతులు ఉండాలి, అనుసంధానంగా పనిచేసినప్పుడు ఈ స్లోగా నేను ప్రౌడ్ అయ్యే 55 మిలియన్ టన్నుల బిలియన్ అగ్రి ఎక్స్పోర్ట్స్ని నిజంగా 55 ఇంత ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాటర్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ సాయిల్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ క్లైమేట్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ, ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫారెస్ట్ మన 55 మిలియన్ టన్స్ నుంచి 115 బిలియన్ టన్స్కి పెంచాలా లేదా అనేది అందరం ఆలోచిస్తాం. ఎందుకంటే ఇంకొక టెక్నాలజీ ద్వారా 55 బిలియన్ టన్నులు వేరే రకంగా మనం సంపాదించుకోవచ్చు. కానీ దేశం అనేది ముందే నేను చెప్పాను, మన దేశ సంపదను కుదవబెట్టి మనం ఏం చేయలేం కదా అనే ఆలోచన ఈ వచ్చే తరాలకి ముందుకి ఇంకా బాగా తీసుకురావాలి. ఇంకొకటి కూడా లాస్ట్ 2 పాయింట్స్ నేను చెప్పేది ఏంటంటే, యంగ్స్టర్స్ మేము ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మేము ఆలోచించేదంటే మనకి 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు 10th ఎర్లీ స్కూల్ ఎడ్యుకేషన్లో వ్యవసాయ విద్యను పెట్టాలని. వ్యవసాయ విద్యలో కూడా మనకి ఇది ఒక సేఫ్ ఫుడ్, అంటే సేఫ్ ఫుడ్, సేంద్రియ వ్యవసాయము, ఈ వాతావరణ మార్పులు ఇవన్నీ క్రోడీకరిస్తే పిల్లల మనసులో ఎర్లీగా ఎంత తొందరగా వస్తే అంత ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంకోటి లాస్ట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, మనది పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినప్పుడు ముఖ్యంగా మనం చాలా కౌంటర్స్లో ఉన్నాం, దాని మీద మనకి కన్జ్యూమర్స్కి నమ్మకం కూడా ఉండాలి, చాలా నమ్మకం ఉండాలి. ఇది చాలా ఆర్గానిక్ ప్రొడ్యూస్ పెట్టే వాళ్ళది తినేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దాని మీద నమ్మకం ఉండాలి. ఎందుకంటే భారతదేశంలో అతి ఎక్కువ ఆర్గానిక్ ఫార్మర్స్ ఉన్నారు, కానీ ప్రొడ్యూస్ చేసేది అతి ఎక్కువ ఆస్ట్రేలియాలో ఉంది. ఫైనల్గా ఈ పుస్తకం చాలా బాగా చేశారు. ఇప్పుడు అనువాదకులు పూర్ణచంద్ర గారు 70 రాష్ట్రాల్లోనూ వ్యవసాయానికి చేస్తున్నటువంటి కృషి ఎంతో మెచ్చుకోదగ్గది. రైతు నేస్తం, పశు నేస్తం, ప్రకృతి నేస్తం అనే మ్యాగజైన్స్ నడపడంతో పాటు పబ్లికేషన్స్ తీసుకురావటం, వాటితో పాటు మిద్దె తోటల వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, వీటి మీద ప్రత్యక్షంగా రైతుల్ని ఇన్వాల్వ్ చేసి రైతులకి శిక్షణ ఇవ్వటం, ఈ సేంద్రీయ వ్యవసాయం, సహజ వ్యవసాయం చేసే రైతులకి ప్రోత్సహిస్తూ వాటికి అవార్డులు ఇవ్వటం, ఇట్లాంటి కృషి ఆయన ఎలా చేయగలుగుతున్నారో అనేది నాకు ఈ 20 సంవత్సరాలు ఒక ఆశ్చర్యం. ఎందుకంటే దీనికి ఎంతో ఆర్థిక శక్తి ఉండాలి. ఈ రిసోర్సెస్ అన్నింటినీ ఆయన ఎక్కడి నుంచి మొబిలైజ్ చేస్తున్నారో కూడా నాకు ఒక అంతు పట్టదు. వెంకటేశ్వరరావు గారు పట్టుదలగా ఈ పబ్లికేషన్స్ని వీటిని కొనసాగిస్తున్నారు. నేను అన్నదాతకి ప్రతి నెల ఒక ఆర్టికల్ రాసేవాడిని, రైతు నేస్తంకి ఆర్టికల్ 14 సంవత్సరాలుగా రైతు నేస్తంలో నెలకు ఒకటి రాస్తున్నాను. అలాగే అన్నదాతకు కూడా 7-8 సంవత్సరాలు ప్రతి నెల ఒకటి రాశాను. 13-14 సంవత్సరాల్లో ఒక 150-160 ఆర్టికల్స్ ఇచ్చుంటాను రైతు నేస్తంకి. ఏనాడు రైతు నేస్తంలో ఒక అక్షరం కూడా అటు ఇటు మార్చలేదు. వెంకటేశ్వరరావు గారిని ఈ పుస్తకం ట్రాన్స్లేట్ చేయమన్నప్పుడు నాకు ఇవన్నీ మర్చిపోయాను. అంటే నేను సాయిల్ సైంటిస్ట్ని కాదు కదా, నేను చేస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా ఉన్న మాట వరుస కన్నా కూడా ఇక ఆయన చెప్పాడంటే ఆయన అంత కృషి చేస్తున్నప్పుడు మనం ఈ పని చేయమన్నప్పుడు చేయటమే అనే దీంతో ప్రయత్నం చేశాను. కొన్ని నెలలు పట్టింది, 5-6 నెలలు పట్టింది ట్రాన్స్లేషన్కి. ఇందుకు చేసి వాళ్ళు నాకు మొట్టమొదటిలో నేను BSc అగ్రికల్చర్ చదువుతున్నప్పుడు సాయిల్ సైన్స్ కూడా నాకు ఇష్టమైన సబ్జెక్టు, ల్యాండ్ బ్రీడింగ్ కూడా నాకు ఇష్టమైన సబ్జెక్టే. ఈ పర్టికులర్గా బర్గ్మన్ బ్రాడీ పుస్తకం బాగా క్షుణ్ణంగా చదువుతుండేవాడు. కానీ తర్వాత చివరికి వచ్చేటప్పటికి, పూర్తి చేసేటప్పటికి ఈ రైతాంగ సమస్యలు, భూమి సమస్య, భూ కాన్సన్ట్రేషన్ తగ్గించడం, సీలింగ్స్, అట్లాంటి విషయాల మీద, ఆర్థిక విషయాల మీద ఎక్కువ ఇష్టం కలిగి
తర్వాత స్టడీస్ అన్నీ నేను ఎంఎస్సీ అగ్రికల్చర్, పిహెచ్డి అటు అగ్రికల్చర్ ఎకనామిక్స్ సైడ్ వెళ్ళాను. ఆయన చెప్పారు కాబట్టి ఇక చూసి ప్రతిదీ ఒక సెక్షన్ చదవటం, అందులో సారాన్ని అర్థం చేసుకోవటం, ఆ తర్వాత కూర్చొని రాయటం, ఒక్కొక్కటి కూర్చొని ఒక్కొక్క పేరాన్ని అనువాదించి అలా ప్రయత్నం చేసి మొట్టమొదటిలో కొంత స్లోగా నడిచింది, తర్వాత కొంచెం వేగంగా చేసి వారికి ఇచ్చాను. దాన్ని తీసుకురావటం, దీనికి సంపాదకులుగా వ్యవహరించినటువంటి డాక్టర్ కేవీ రమణ గారు, వల్లేటి గోపీచంద్ గారు, వారికి నా కృతజ్ఞతలు. అలాగే దీనికి ఆకర్షణీయంగా కవర్ డిజైన్ చేసినటువంటి డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారికి కూడా నా కృతజ్ఞతలు. ఇవి ఇతరుతో ఈ పుస్తకం అనువాదం దీనికి సంబంధించి, ఎందుకంటే ఈ పుస్తకం గురించి వచ్చినప్పుడు నాకు ఒకసారి మా వారితో మాట్లాడుతూనే అన్నాను, ఈ పుస్తకం అంతా ప్రిన్సిపల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, డౌట్ ఏం లేదు, కానీ ఇది అమెరికన్ ఎక్స్పీరియన్స్, అమెరికాలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, వాటిని ఎలా పరిష్కరించాలి, వాటికి సంబంధించిన ఎక్కువ ఉన్నది. దాని బదులు పోనీ మన ఇండియన్ బుక్స్ నుంచే పూల్ చేసి ఓ బుక్ రాస్తే బాగుంటుందేమోనంటే కాదు, ఈసారికి ఈ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేయమని, కాకపోతే సంక్షిప్తీకరించి చేయాలి అని చెప్పారు. అందుకని ఆ ప్రయత్నం పూర్తి చేశాను. ఇక నాకు ఆ పుస్తకం చదువుతున్నంతసేపు ఆ అమెరికన్ బుక్, ఇప్పుడు ఈ ఫ్రెడ్ ఆఫ్ హెరాల్డ్ వాన్స్, వీళ్ళు వెర్మాంట్ యూనివర్సిటీ ప్రొఫెసరు, తర్వాత కార్నెల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వీళ్ళు. అలాగే నార్త్ ఈస్ట్ అని నార్త్ ఈస్ట్ రీజియన్కి, అంటే కెనడా అమెరికా కలిపి నార్త్ ఈస్ట్ ఏరియాకి ఈ సాయిల్ సైన్స్ రీసెర్చ్ అంతటిని కోఆర్డినేట్ చేసిన ఆయన ఈ ఫస్ట్ ఆథర్. వాళ్ళు విస్తృతమైనటువంటి అనుభవంతో రాశారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళకి ఇప్పటికీ కూడా సేంద్రీయ పదార్థం భూమిలో సేంద్రీయ కార్బన్ శాతం 2 నుంచి 5% ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో ఇదివరకేముందే కానీ ఇప్పుడైతే 0.3 నుంచి 0.5% వరకే సేంద్రీయ కార్బన్ శాతం ఉన్నట్టు ఏ టెస్టులైనా చెప్తున్నాయి మనకి. సో వాళ్ళ సమస్యలు వేరు, మన సమస్యలు వేరు. 1965 మేము అగ్రికల్చర్లో చదవటం మొదలుపెట్టినప్పుడు, అప్పుడు మన దేశంలో 6 కిలోలు పండుతుంటే 1 కిలో దిగుమతి చేసుకొని దాంతో దేశం అవసరాలు గడుపుకునేవాళ్ళం. ఆకలి సాగులు అనేవి చాలా ఉండేవి అప్పుడు. ఇప్పుడు ఏదో రకంగా ముందు ఈ ఆహార భద్రత కల్పించడం ముఖ్యమని ప్రయత్నం చేశారు. ఒక 80-90కి వచ్చేటప్పటికి మనకు ఆహార భద్రతే కదా, అంతో ఇంత ఎగుమతులు చేయటం మొదలుపెట్టాం. ఆ తర్వాత వచ్చిన సమస్యలు, పర్టికులర్గా 91 తర్వాత నూతన ఆర్థిక విధానాలు, WTO వచ్చి వరల్డ్ ట్రేడ్ డెవలప్ అయిన తర్వాత వచ్చిన సమస్యలు, ఆ తర్వాత మనకి ఉత్పత్తి సమస్య కాదు, 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి రైతుల ఆర్థిక పరిస్థితి, రెండోది భూమి యొక్క ఆరోగ్యం. పశుగ్రాసం ఉత్పత్తి పెంచాలి, పశువుల సంఖ్యను పెంచాలి, ఈ కంపోస్టింగ్ కానీ, ఈ వెర్మి కంపోస్టింగ్ కానీ, ఇట్లాంటి వాటిని డెవలప్ చేయాలి. వాటి ద్వారా ఈ వ్యవసాయ కూలీలకి, కౌలుదారులకి, రైతులకి, చిన్న రైతులకి, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేటట్టుగా ఈ ఇంటిగ్రేట్ చేయాలి ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని. మనం ఎప్పటికప్పుడు చెప్తాం మనం దిగుబడులు పెంచాలంటే శీతల దేశాల్లో వచ్చే దిగుబడులు మనకు రావు. కొంత పెంచవచ్చు, కానీ 10%, 20% పెంచే అవకాశం ఉంది, కానీ మెరుగైన పద్ధతులు వాటి ద్వారా. కానీ ఈ కొంత దాన్ని గ్రహించి వాళ్ళకన్నా, శీతల దేశాల్లో వాళ్ళకన్నా మనము ఈ సేంద్రియ పదార్థాన్ని పెంచాల్సిన బాధ్యత మన దేశంలో ఎక్కువగా ఉంది. ఇది ప్రభుత్వాలు ఎప్పటికైనా తెలుసుకొని
వీటికి ఒక ఇంటిగ్రేటెడ్ పాలసీ ఒక దాన్ని తయారు చేసి అటు పశు సంపదను కూడా పెంచుతూ ఈ పశుగ్రాసాలు వీటిని ఉత్పత్తిని కూడా పెంచుతూ ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, తర్వాత ఈ కౌలుదారులు వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం, ఎందుకంటే కౌలుదారులే చేస్తున్నారు ఇప్పుడు చాలా వరకు 50% భూమి కౌలుదారులు చేస్తున్నారు. కౌలుదారులకి ఏంటి, ఈ సంవత్సరం ఎట్టగొట్ట పంట పండించి కౌలు అప్పు చెప్పి ఎంతో కదా 5-6 బస్తాలు మిగిలితే చాలని అతను అనుకుంటాడు. కానీ వాళ్ళని ఇన్వాల్వ్ చేసేటటువంటి స్కీములు చేస్తే కానీ ఇది రాదు, ఇది అభివృద్ధి చెందని భావిస్తున్నాను.